మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. ఈ ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినదే ఈ వైకుంఠ ఏకాదశి. ఇది ముక్తికి మార్గం చూపే పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు. ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఉందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదంటే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణ కథల ప్రకారం ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోనికి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి దీనిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే పద్మపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి అనేది మురా అనే రాక్షసుని సంహరించిన పవిత్రమైన రోజు. మురా రాక్షసుడి దురాగతాలతో భయపడ్డ దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా ఆయన మురను సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం అవసరమని ఉందని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలో ధాన్యానికి వెళ్ళాడు. హైమావతి గుహలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును ముర హఠాత్తుగా సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ క్షణంలోనే విష్ణువు శరీరంలోంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి కేవలం తన కంటి చూపుతో మురను భస్మం చేసింది. ఈ శక్తికి విష్ణువు సంతోషించి ఏకాదశి అని పేరు పెట్టి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఆ శక్తి మానవుల పాపాలను పరిహరించే శక్తిని కోరగా శ్రీ మహావిష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడు. అయితే ఈ రోజున అస్సలు చేయకూడని పనులేంటో చూద్దాం. పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున మురా రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని నమ్మకం. అందువలన ఈ రోజు బియ్యంతో చేసిన ఏ ఆహార పదార్థాలను తినకూడదని చెబుతున్నారు. ఇది కేవలం ఆచారంగా మాత్రమే కాక మానవుడు తామసిక రాజసిక గుణాలను జయించి సత్వగుణం పొందే మార్గంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల ఉపవాస ఫలితం సమానంగా లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. ద్వాదశి నాడు అన్నదానం చేయడం ద్వారా జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది మరియు దాతృత్వ గుణం పెంపొందుతుంది కాబట్టి ఈ రోజు ఉపవాసం చేయడం ఎంతో మంచిది. ఈ రోజున ముఖ్యంగా వైకుంఠ ద్వారాలు 2 చోట్లలో తెరుచుకుంటాయి. ఒకటి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో మరియు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు అని, రెండవ భాగాన్ని ఎర్రపట్టు అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలను అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇలా కాకుండా ముందు దైవ దర్శనం తదనంతరం వైకుంఠ ద్వారం ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకుని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.